నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. శ్యామ్నగర్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి అఖిల, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రులు అఖిలప్రియ, నారాయణ. యాదవుల సమస్యలను పరిష్కరించిన మంత్రి అఖిలప్రియ, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన మెళకువలను వివరించిన ఆర్డీఓ రామసుందర్ రెడ్డి. అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన స్వర్గీయ భూమా నాగిరెడ్డిని అడుగడుగున అడ్డుకున్న వ్యక్తి శిల్పా మోహన్ రెడ్డి అని మంత్రి అఖిలప్రియ అన్నారు. ఎవరు అంకితం అయినదెవరు, పగలు రేయనక పాటుపడిందెవరు, ఈ అర్ధ శతాబ్దంలో ఆదర్శ నేత ఎవరు, అఖిలాంధ్ర ప్రజల మదిలో అభిమాన నేత ఎవరు, జనం కొరకు, జాతి కొరకు, నీతి కొరకు, రైతు కొరకు, జనం కొరకు, జాతి కొరకు, నీతి కొరకు, రైతు కొరకు, శుభ్రమైన గాలి కొరకు, స్వచ్ఛమైన నీతి కొరకు, పరిశ్రమల బాగు కొరకు, పాడి పంట సాగు కొరకు, తెలుగు కొరకు, వెలుగు కొరకు, పేద జనుల ప్రగతి కొరకు పాటుపడిందెవరురా, తెలుగు తల్లి సాక్షిగా, భరతమాత సాక్షిగా, గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, చంద్రబాబు నాయుడని చాటరా, గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, చంద్రబాబు నాయుడని చాటరా, ఓటరా. ఎవరు అంకితం అయినదెవరు, పగలు రేయనక పాటుపడిందెవరు. నాలుగేళ్ల పాలనలో గొప్ప మార్పులెన్నో తెచ్చి ప్రతిరోజు ప్రతి క్షణం కృషి చేసిందెవరు, పల్లెటూళ్ళు పట్టణాల పరిశుభ్రత పెంపొందగా ప్రజలకు పిలుపిచ్చి శ్రమదానం చేయించిందెవరు, ఏసీ రూములు వదలి ఎండలోన తిరిగి వాడవాడలో నడిచి వానలోన తడిసి ఊరి మధ్య రచ్చబండ సచివాలయ వేదికగా దారి పక్క చెట్టు నీడ తన కార్యాలయముగా ప్రజల వద్దకే పాలన తెచ్చిన ప్రతిభావంతుడు, పని చేసే ప్రతి ఒక్కరికి స్నేహితుడు, సేవకుడు అని గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, చంద్రబాబు నాయుడని చాటరా. నంద్యాల పట్టణంలోని శ్యామ్నగర్లో నూతన బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి అఖిలప్రియ, నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వార్డులో ప్రజలు తండోపతండాలుగా రోడ్ల మీదికి వచ్చి మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిలకు జేజేలు పలికారు. శ్యామ్నగర్, దేవనగర్లో వీధుల గుండా ఓపెన్ టాప్ జీప్లో వచ్చిన మంత్రి అఖిలప్రియ, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డిలకు వార్డు కౌన్సిలర్ దిలీప్ ఆధ్వర్యంలో పూల వర్షం కురిపించారు.
సమర్పించారు. వీధంతా పసుపుమయంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కృపాకర్, మాజీ కౌన్సిలర్ దస్తగిరి పాల్గొన్నారు. అనంతరం శ్యామ్నగర్ లో నూతన బ్రిడ్జికి మంత్రి అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, మంత్రి దేవినేని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన స్వర్గీయ భూమా నాగిరెడ్డిని అడుగడుగునా అడ్డుకున్న వ్యక్తి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల పట్టణంలో ముస్లింలపై అక్రమ కేసులు బనాయించి వారిపై దాడులు చేయించిన శిల్ప ఫ్యాక్షనిజం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వలించడమే అని మంత్రి అఖిలప్రియ అన్నారు. గతంలో దేవనగర్లో నివాసం ఉన్న ముస్లిం మహిళలపై జరిగిన అత్యాచారం, హత్యల వెనుక ఉన్న వారెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. భూమా నాగిరెడ్డి అట్టడుగు వర్గాల కోసమే బ్రతికారని, వారి సేవలోనే కనుమూశారని మంత్రి అఖిలప్రియ అన్నారు. నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ భూమా కుటుంబం నంద్యాల ప్రజలకు రుణపడి ఉంటామని, ఎప్పుడు దేవనగర్కు వచ్చినా పూల వర్షంతో తడిపేస్తున్నారని, దీనికి కారణమైన కౌన్సిలర్ దిలీప్ కు అభినందనలు తెలిపారు. గతంలో భూమా నాగిరెడ్డి సొంత నిధులతో తాత్కాలికంగా బ్రిడ్జిని నిర్మించారని, త్వరలోనే బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చారని, ఆయన ఇచ్చిన హామీ నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి సాధించిన ఘనత భూమా కుటుంబానిదే అన్నారు. ఈ కార్యక్రమంలో జై భూమా ఆడియో సీడీని మంత్రి అఖిల, దేవినేని, బ్రహ్మానందరెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు, భూమా అభిమానులు పాల్గొన్నారు. నా తల్లి తండ్రి సమానమైన ప్రజలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ కి, మరి ఈ బ్రిడ్జి పరిస్థితి ఎలా ఉంది, దీనికి ఓపెనింగ్ చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. మరి రెండో రీజన్, నేను ఇక్కడికి రావడానికి కారణము మరి మీ అందరినీ కలవడానికి ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి గురించి నాకు మా నాన్న చనిపోకముందే చాలా సందర్భాల్లో మా నాన్న చెప్పడం జరిగింది. మీ అందరి గురించి మీరందరూ మా నాన్నని ఎంత దగ్గరగా తీసుకున్నారో, ఒక కొడుకుగా ఎలా చూసుకున్నారో మా నాన్న ప్రతి ఒక్క సందర్భంలో నాకు చెప్పడం జరిగింది. ఈరోజు మా అందరి దురదృష్టము, ఈ రోజు భూమా నాగిరెడ్డి గారు మా నాన్న ఇక్కడికి లేకపోవడము, ఈ రోజు ఈ బ్రిడ్జి కార్యక్రమము మరి ఆయన ఉంటే ఇంకా చాలా సంతోషపడేవాడు. 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు సొంత నిధులతో మా నాన్న ఆ బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి పెట్టించినా కూడా మరి ఇంకా పర్మనెంట్ గా మీకు బ్రిడ్జి కట్టడానికి కూడా మరి చాలా సందర్భాల్లో కూడా మా నాన్న ప్రయత్నించడం జరిగింది. మరి మీరందరికీ తెలుసు, భూమా నాగిరెడ్డి గారు మేమందరం వైసీపీలో ఉన్నప్పుడు మా నాన్న మీద కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ మీద కానీ కేసులు పెట్టడం జరిగింది. నేను ఆలగడ్డలో ఉన్నప్పుడు నాన్న మీద కేసులు పెట్టినప్పుడు కూడా మరి మా నాన్న నేను చూడడానికి వెళ్ళినప్పుడు ఒకటే మాట అన్నాడు, నువ్వు రావాల్సింది ఇక్కడికి కాదు, మన కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి వాళ్ళ కుటుంబంకి అండగా ఉంటామని నువ్వు మాట ఇచ్చి ఆ తర్వాత వచ్చి నన్ను కలవమని చెప్పి మా నాన్న చెప్పిన సందర్భము మరి ఇక్కడ ఉన్న అందరికీ కూడా తెలుసు. మరి నేను ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళడం చూశాను. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి పర్వాలేదమ్మా, మీరున్నారు, మాకు మీరు అండగా ఉన్నారని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్క కౌన్సిలర్ లో ఉన్నారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది, నాకు మద్దతు తెలపడం జరిగింది. నిజంగా ఈ రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఇంతమంది ప్రేమాభిమానాలు చూస్తుంటే నిజంగా నా తండ్రి ఉన్నాడనే కూడా నేను అనుకుంటున్నాను. మేము తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత కూడా చాలా మంది విమర్శలు చేయడం జరిగింది. వీళ్ళు కేవలం మంత్రి పదవి కోసమే మరి పార్టీ మారడం జరిగింది, కేవలం వీళ్ళ సొంత అవసరాల కోసమే వీళ్ళు పార్టీ మారని చెప్పి మరి ఆ రోజు మా అందరి మీద విమర్శలు చేయడం జరిగింది. కానీ మా నాన్న పార్టీ మారిన తర్వాత, తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత మరి ఎంత కష్టపడ్డామో, మరి భూమా నాగిరెడ్డి గారు అయితే ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని కలిసిన ప్రతి ఒక్కసారి కూడా పెద్ద పెద్ద ఫైల్స్ తీసుకొని పోయి సంతకాలు పెట్టించుకునేవారు. అటు పెన్షన్ మీకు గుర్తుందో లేదో, పెన్షన్ రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి 10,000 మందికి మరి భోజనాలు పెట్టి వాళ్ళందరికీ పెన్షన్ రేషన్ కార్డు ఇచ్చిన సంగతి కూడా మీరందరికీ 122 మందికి దిలీప్ వార్డు నుంచి కూడా ఇవ్వడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. మరి వీళ్ళందరికీ కూడా ఒకసారి కాదు, కొత్త పెన్షన్లు రేషన్ కార్డు తెచ్చిన ప్రతిసారి వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలని చెప్పి కూడా మరి మా నాన్న చెప్పడం జరిగింది. మరి దిలీప్ అయితే ఒక అడుగు ముందుకేసి పెన్షన్ పంచే ప్రతిసారి నెలకి కూడా భోజనాలు పెడుతున్నాడు.
మరి అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా దిలీప్ ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తము పెన్షన్లు పంచేటప్పుడు భోజనాలు పెడితే బాగుంటుందని చెప్పినప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రి గారు భయపడ్డారు. అంతమందికి నెలకి భోజనాలు పెట్టాలంటే కష్టమని అనుకున్నా కూడా తర్వాత మంచి ఆలోచన తప్పకుండా ఇది మనము చేస్తే బాగుంటుందని కూడా మరి చెప్పడం జరిగిందని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు పెన్షన్లు అయితే కానీ రేషన్ కార్డులు ఏమైతే కానీ చిన్న ఏదైనా పని చేయాలంటే కూడా మరి నాన్నని అడ్డుపడేవాళ్ళు. అదంతా సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక రోడ్డు వేయాలన్నా, ఒక పెన్షన్ ఇప్పియాలన్నా, ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా, ఒక బ్రిడ్జ్ కట్టియాలన్నా మరి ఈ బ్రిడ్జ్ కోసం ఎంత గొడవలు జరిగినాయో మరి మున్సిపల్ ఆఫీసులో మీరు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్క సందర్భంలో నాన్నని అడ్డుకుంటూ రావడము, మరి ఆ రోజు మున్సిపల్ ఆఫీస్ లో జరిగిన గొడవల వల్ల నాన్న మీద కేసులు పెట్టడము, ఏ పని జరగకుండా ఆపడము, ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు గమనించడం జరిగింది. నాన్న బతుకున్నప్పుడే 500 కోట్ల రూపాయలు అన్ని సమస్యల మీద మరి ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారని కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా కేవలం భూమా నాగిరెడ్డి గారు చనిపోయినారనో లేకపోతే ఎన్నికలు వస్తున్నాయని కూడా కాదు. కేవలము మరి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మరి భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా మరి భూమా నాగిరెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో, ఏవైతే మరి ప్రజలకి సమస్యలు అయితే తీరుస్తామని చెప్పారో ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని నేను అడిగినప్పుడు ఆ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారు పార్టీ మారుతారా లేదా అనేది ఎవరికి తెలియదు. మరి ఆ రోజు ఎన్నికలు వస్తాయా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. అయినా కూడా మరి ముఖ్యమంత్రి గారు మీ నాన్న ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాను, 13,000 మందికి ఇల్లు కట్టిస్తాను, మరి రోడ్ వైడనింగ్ చేపిస్తాను, తాగునీటి సమస్య లేకుండా చేస్తానని మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఆయన ఇచ్చిన మాటల్ని కూడా మరి నిలబెట్టుకునేందుకు మనం అందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ జరగనంత పెద్ద స్థాయిలో ఈరోజు నంద్యాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి చాలా మంది విమర్శలు చేస్తున్నారు, చాలా మంది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి 13,000 మందికి ఇల్లు కట్టించడం అంటే చిన్న విషయం కాదు. ఈరోజు మేము కేవలం 500 రూపాయలు మీరు కడితే చాలు మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి మేము ఒక ప్రచారం చేస్తుంటే ఇంకో పక్కన వాళ్ళు వచ్చి మీరు 3 లక్షలు కట్టాలి, 2 లక్షల రూపాయలు కట్టాలి, మీకు ఇల్లు వచ్చినా కూడా రాదు, మళ్ళీ వాళ్ళు మధ్యలో తీసేసుకుంటారని చెప్పి చాలా మందిని తప్పుదావలు పట్టిస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఈ రోజు మీరు మంచి కార్యక్రమాలు చేస్తే చేయండి, లేకపోతే లేదు, కానీ చేసే వాళ్ళని అడ్డుకోకూడదని కూడా వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఫ్యాక్షనిస్ట్ వాళ్ళని నంద్యాలలోకి అడుగు పెట్టలేకండి, ఫ్యాక్షనిస్ట్ అందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పి ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నేను అడగదలుచుకున్నాను, మేమా ఫ్యాక్షనిస్టులము? ఆ రోజు రౌడీజం గూండాయిజం చేసింది మీరు కాదా? ముస్లింస్ మీద మరి ఎస్సీల మీద కేసులు పెట్టింది మీరు కాదా? భూమా నాగిరెడ్డి గారి మీద మరి మిగతా కౌన్సిలర్స్ మీద కేసులు పెట్టింది మీరు కాదా? ఆ రోజు మరి ముగ్గురు ముస్లిం మహిళలను రేప్ చేసి కుందు నదిలో పాడేస్తే ఆ కేసులు కొట్టించింది మీరు కాదా? మరి ఇటువంటి కార్యక్రమాలు చేసింది మీరా మేమా అని అడుగుతున్నాము. ఈ రోజు నన్ను భూమా బ్రహ్మానందరెడ్డి గారిని మా ఇద్దరిని ఫ్యాక్షనిస్టులు అంటున్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఇప్పుడు వచ్చినారు. మా ఇద్దరిని కూడా ఫ్యాక్షనిస్టులు అంటున్నారంటే ఇంకా ప్రజలకి వాళ్ళు ఏం మంచి చేస్తారు, ఏం మెసేజ్ ఇస్తున్నారని కూడా మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని మేమందరం ఎందుకు అడుగుతున్నామంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ఒకసారి మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ఫండ్స్ అన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు నంద్యాలకి తీసుకొస్తున్నప్పుడు కూడా చాలా మంది అడ్డుకోవాలని కూడా చూశారు. శిల్పా మోహన్ రెడ్డి గారి పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఈ ఫండ్స్ అన్ని కూడా ఇవ్వకూడదని కూడా మరి చాలా సందర్భాల్లో ఆపడం జరిగింది. అదేవిధంగా కేసులు పెట్టడం కానీ అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకోవడంలో కానీ మరి వీళ్ళు ముందు ఉంటున్నారే కానీ ప్రజా సమస్యలు తీర్చడంలో మాత్రము వీళ్ళు ఎప్పుడు కూడా ముందుకు రావట్లేదు. ఈరోజు తల్లి మా అమ్మ శోభా నాగిరెడ్డి గారు చనిపోవడం జరిగింది. మరి ఆలగడ్డలో ఇటు నంద్యాలలో భూమా నాగిరెడ్డి గారు చనిపోవడం జరిగింది. మరి భూమా శేఖర్ రెడ్డి మా పెద్దనాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చనిపోయారు, మా అమ్మ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చనిపోయింది, మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చనిపోయారు. నిజంగా అంటే వీళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజా సమస్యల గురించి పోరాటాలు చేస్తున్నప్పుడే వీళ్ళు ప్రాణాలు వదులుకోవడం జరిగింది. మరి వీళ్ళ పిల్లలుగా మేము పుట్టినందుకు మరి మా మీద కూడా ఒక బాధ్యత ఉంది. నాన్న ఎప్పుడు ఒక మాట అనేవాడు, మన పెద్దలు
చనిపోతూ మనకి ఆస్తులతో పాటు వర్గాలు కూడా ఇచ్చారని చెప్పడం జరిగింది. అటు మేము మా ఆస్తులను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఏ విధంగా అయితే కాపాడుకుంటూ వస్తామో అటు మీ అందరినీ ప్రజలను కూడా అదే విధంగా కాపాడుకుంటూ రావాలని చెప్పి కూడా మరి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఈరోజు తల్లి తండ్రి చనిపోయినా కూడా మా కుటుంబంలో ఎవరు లేకపోయినా కూడా ఈరోజు మా కుటుంబం అంతా ముందుకు వచ్చి ప్రజా సమస్యల గురించి మేము పోరాడతాము, మీకు అండగా మేము ఉంటామని ఎందుకు చెప్తున్నామంటే మాకు కూడా మీరు తప్ప ఇంకెవరు లేరు. అటు తల్లి అయినా తండ్రి అయినా ఈరోజు మాకు మీరే. తల్లి తండ్రి గురువు దైవము మాకు ప్రజలే కాబట్టి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఆలగడ్డ నాకు కన్న తల్లితో సమానం అయితే నాకు నంద్యాల మీరందరూ మా నాన్నతో సమానం. అదేవిధంగా మరి ఏ విధంగా అయితే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తున్నాయో మరి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి వచ్చే రోజుల్లో మరి ఎన్నికలు కూడా రాబోతున్నాయి. నాకు గెలుపు వద్దు, నాకు మెజారిటీ కావాలా. ఎందుకంటే గెలుపు అనేది ఎప్పుడో మనకు వచ్చేసింది. మనకి ఎంత మెజారిటీ వస్తే అంత సంతోషం. ఈ రోజు మా భూమా నాగిరెడ్డి గారు కూడా ఉంటారు కాబట్టి భారీ మెజారిటీతో ఈ రోజు మీరందరూ కూడా మరి భూమా బ్రహ్మానందరెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. మరి మేము వచ్చే రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఇంటిలో ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకొని మరి అన్ని సమస్యలు తీర్చడానికి మేము కష్టపడతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఈరోజు ఈ వార్డులన్నీ కూడా వస్తున్నప్పుడు కూడా నేను ఒకటి గమనించినాను. మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, వీళ్ళ వార్డులకు రావాలంటే ఒక విధంగా సంతోషంగా ఉన్నా ఒక విధంగా భయం వేస్తుందని చెప్పి. ఈరోజు ఆ పూలేంది, ఆ దండలేంది ఏం తెలియదు. కానీ మీకు ఇంకొక సంగతి నేను చెప్పాలి. 2 రోజుల క్రితం నాకు ఒక ఫోన్ వచ్చింది. దిలీప్ ఏదో పార్టీ మారేటట్టున్నాడు, కొంచెం చూసుకోండి అని చెప్పిన వెంటనే నేను దిలీప్కి ఫోన్ చేశాను. నేను దిలీప్కి చెప్తే దిలీప్ ఒకటే మాట్లాడాడు, మీరు ఒకసారి వార్డుకి వచ్చి చూడండి అమ్మా మీకు తెలుస్తుందే అన్నాడు. ఈరోజు ఇప్పుడే కాదు ఎన్ని జన్మలున్నా దిలీప్ మాతోటి ఉంటాడని నిరూపించుకున్నాడు. చాలా సంతోషంగా ఉంది. మీరిచ్చే ఈ ధైర్యంతోనే మరి మేము మా కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ప్రజా సేవలు చేస్తామని కూడా మీరు అందరికీ తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వచ్చే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి కష్టాలున్నా భూమా కుటుంబం నుంచి ఎప్పుడు కూడా మరి భూమా బ్రహ్మానందరెడ్డి గారు మీకు ఎమ్మెల్యే అవ్వబోతున్నారు. తప్పకుండా ఆయన అందుబాటులో ఉంటారు. మీకు ప్రతి ఒక్క వార్డు తిరుగుతారు, ప్రతి ఒక్క సమస్య తీరుస్తారు. మరి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా అన్ని విధాలుగా మనకు అండగా ఉంటారని కూడా తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా మంచి మెజారిటీతో మరి భూమా బ్రహ్మానందరెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మా కుటుంబం మీద ప్రజలు చూపిస్తున్న అభిమానానికి మా కుటుంబం అంతా కూడా ఎప్పుడు రుణపడి ఉంటాము. ముఖ్యంగా ఈ వాడికి ఎప్పుడు వచ్చినా కూడా పూల వర్షంతో మమ్మల్ని తడిపేస్తున్నారు. నెక్స్ట్ టైం మేము ఎప్పుడు వచ్చినా కూడా గొడుగులు తీసుకొని వద్దామని మీ ప్రేమాభిమానాలకు మాత్రం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాము. దీనికి కారణమైన దిలీప్ అన్నకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. ఇదంతా నిర్మాణం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు ఇది చేపిస్తామని ఖచ్చితంగా హామీ ఇవ్వడము, ఆయన సొంత నిధులతో ఆ రోజు ప్రజలు దీని నుంచి ఎదుర్కొంటున్న సమస్య తీరాలని చెప్పి సొంత నిధులతో ఈ వంతెన వేయడం జరిగింది. తర్వాత శాంక్షన్ చేపిస్తామని హామీ ఇవ్వడము, ఆ హామీ నెరవేరడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దానికోసం భూమి పూజ జరగడం కూడా ఈరోజు మంచి శుభ పరిణామం. ఇంకా ఈరోజు భూమా నాగిరెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ముఖ్యంగా 13,000 ఇల్లు శాంక్షన్ అవ్వడం నంద్యాల పట్టణంలో చాలా గొప్ప విషయము. ఎంతమంది పేద ప్రజలు ఇక్కడ నంద్యాల పట్టణంలో బాడిగలు కట్టుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ రోజు ఆయన ప్రజల మధ్యలోకి వెళ్లి ఆయనంతటా ఆయన గమనించి సీఎం గారి దగ్గర హామీ తీసుకోవడం జరిగింది. 13,000 ఇల్లు అంటే దగ్గర ఒక 30,000 నుంచి 40,000 జనాభా ఇప్పుడు అక్కడికి తరలిపోవడం సామాన్య విషయం కాదు. 40,000 మంది అక్కడికి వెళ్లారంటే అక్కడ ఒక చిన్న సైజ్ టౌన్షిప్ ఏర్పడినట్టే. దానికి ఇండైరెక్ట్ గా ఎంతో మందికి ఉపాధి కలగడం జరుగుతుంది. చాలా మందికి షాపింగ్ కాంప్లెక్స్ లు వస్తాయి, థియేటర్లు వస్తాయి, హాస్పిటల్ వస్తాయి. ఇట్లా ఒక టౌన్ లో ఏవైతే అన్ని ఉంటాయి అవన్నీ కూడా అక్కడ సమకూరుతాయి. అంటే ఒక్క విషయం ఆలోచించండి, అక్కడ నివసించే ప్రతి ఒక్కరి ఇంటి విలువ లక్షల్లోకి వెళ్తుంది ఒక 5 సంవత్సరాల తర్వాత, ఒకసారి అక్కడికి జాయిన్ అయిన తర్వాత. అంటే మిమ్మల్ని అందరినీ కూడా
ఈ ఇల్లు ఇవ్వడంతో భూమా నాగిరెడ్డి గారు మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేశాడు. ఈ విషయం ఎక్కడ జనాలు గ్రహిస్తారో అని ప్రతిపక్ష వాళ్ళు ఈ ఇళ్ళకి వెళ్ళకండి, మీరు ఏదో డబ్బులు కట్టాలా, 3 లక్షలు కట్టాలా, ఆ రోజు ఫ్రీగా ఇస్తామన్నారు. ఇటువంటి చెడు పుకార్లు ఎవరు నమ్మద్దండి. ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు అందరు లక్షలు కావడం ఖచ్చితంగా ఖాయమని. రోడ్ వైడనింగ్ గురించి కూడా ఆ రోజు నాగిరెడ్డి గారు చేపిస్తాము అంటే వీళ్ళు ఎవరు అది జరగదు అని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు రోడ్ల మీదకి వెళ్ళి చూస్తే నంద్యాల ఎంత విశాలంగా కనిపిస్తుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. షాపులు కోల్పోయిన వాళ్ళు కూడా మమ్మల్ని అక్కడ చూసి వాళ్ళు చేయూపడము పలకరించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. భూమా నాగిరెడ్డి గారి ఆశయాల్లో ముఖ్యంగా 2 ఖచ్చితంగా నెరవేరిపోయినందుకు, దాన్ని శాంక్షన్ చేసినందుకు సీఎం గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా నంద్యాలలో ఉన్న నీటి సమస్య కూడా తీర్పోవడానికి అమృత్ స్కీమ్ కింద మనకి వెలుగోడు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ వేయడము, ఆ టెండర్ కూడా అయిపోయింది, వర్క్ శాంక్షన్ అయింది. ఇంకొక 10 రోజుల్లో అది వర్క్ అవుతుంది. నంద్యాలలో ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా అందరికీ ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. సో నంద్యాల ప్రజలు ఎప్పటికి కూడా నీటి సమస్య గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇలా భూమా నాగిరెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు జరగబో ఉప ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తే అది ఖచ్చితంగా భూమా నాగిరెడ్డి గారికి మీరు అవుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోని 110 పురపాలక సంఘాలలో ఆహార భద్రత కింద 200 కోట్లతో 300 ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు నారాయణ, అఖిలప్రియ అన్నారు. నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద బుధవారం రాత్రి పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, పురపాలక శాఖ మంత్రి నారాయణ ఎన్టీఆర్ క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మొదటి దశ కింద 200 క్యాంటీన్లను రాబోయే 6 నెలల్లో ఏర్పాటు చేస్తామని, మిగిలిన 100 క్యాంటీన్లతో పాటు 3వ దశ కింద గ్రామాలలో కూడా ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఉదయం అల్పాహారం 5 రూపాయలు, మధ్యాహ్న భోజనం 5 రూపాయలకే అందజేస్తామని, అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో, పురపాలక శాఖ, పౌర సరఫరా శాఖ సహకారంతో వీటిని నిర్వహిస్తామని తెలిపారు. అల్పాహారానికి 18 రూపాయలు, భోజనానికి 32 రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రజల నుండి సేకరించే 5 రూపాయలు మినహా మిగతా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి, ఆర్జీఎం విద్యా సంస్థల అధినేత శాంతిరాముడు, జేసీ ప్రసన్న వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి రవీంద్రబాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రభుత్వము అన్నా క్యాంటీన్ నంద్యాలలో స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయము. మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మరి ఇక్కడ ఎక్కువ లేబర్ వస్తుందని కూడా గమనించడం జరిగింది. చుట్టుపక్కల పల్లెలు కానీ గ్రామాల నుంచి కూడా ఏదైనా పని కావాలన్నా, ఏదైనా ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు, వాళ్ళు ఏదైనా ఉద్యోగాలకు రావాలన్నా కూడా మన నంద్యాల దగ్గర కాబట్టి నంద్యాలకి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వెంటనే కూడా మరి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి భోజనం అనేది ప్రభుత్వం సైడ్ నుంచి అందించాలని చెప్పి ఈరోజు చాలా తక్కువ 5 రూపాయలకే మీకు టిఫిన్లు కానీ భోజనాలు కానీ మరి ప్రభుత్వం సైడ్ నుంచి ఇవ్వడం అనేది చాలా మంచి ఆలోచన. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటువంటి కార్యక్రమాలు మరి నంద్యాల ప్రజలకు ఫస్ట్ అందజేయడం అనేది మేమందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నారాయణ గారు చెప్పినట్టుగా ఫస్ట్ ఫేజ్లో 200 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి మరి కేవలం మున్సిపాలిటీలోనే కాకుండా మళ్ళీ గ్రామాల్లో కూడా ఈ స్కీమ్ పెడతామని చెప్పి కూడా చెప్పడం చాలా మంచి మెసేజ్ ఈరోజు ప్రజలందరికీ కూడా మరి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గ్రామాల్లో కూడా చాలా మంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి అన్నదానం చేయడం, అన్నము ప్రొవైడ్ చేయడం అనేది తక్కువ రేటుకి చాలా మంచి ఆలోచన. ప్రజలందరూ కూడా ఇది ఉపయోగించగలని కూడా కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారాలండి. ఈ రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్ ఉంటే 1,40,00,000 మంది పాపులేషన్ కాదు. అయితే ముఖ్యమంత్రి పేదవాళ్ళు, నిరుపేదలు ఎవరైతే రోజు ఉదయాన్నే కూలీ నెలపి పనిచేసుకుంటారో అటువంటి నిరుపేదల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్స్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ అన్నా క్యాంటీన్స్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపాలిటీస్లో 300 అన్నా క్యాంటీన్స్ పెట్టేటట్టుగా, ప్రతి 50,000 మంది పాపులేషన్కి సుమారుగా ఒక క్యాంటీన్ వచ్చేటట్టుగా నిర్ణయించారు. అయితే 30,000, 20,000 ఉన్న కొన్ని మున్సిపాలిటీస్లో కూడా ఒక క్యాంటీన్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 2 ఫేజెస్లో చెప్పారు. ఫస్ట్ ఫేజ్లో 200 క్యాంటీన్లు, సెకండ్ ఫేజ్లో 100 క్యాంటీన్స్,
ఫస్ట్ ఫేజ్లో క్యాంటీన్స్ కూడా కేవలం 60 రోజుల్లో రాబోయే 60 రోజుల్లో కంప్లీట్ చేయాలని నిన్న ఆదేశించారు. ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది, ఇంకా 59 రోజులు ఉన్నాయి. నిన్న ఆదేశించారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో 3 క్యాంటీన్స్ యాక్చువల్గా ఓపెన్ చేశారు. ఇవాళ ఫస్ట్ క్యాంటీన్ ఇవాళ స్టార్ట్ చేశాము. రేపు మరొక 2 క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి 200 కోట్లు బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్స్కి అయ్యే ఖర్చుకి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారు. సో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఇటు మున్సిపల్ డిపార్ట్మెంటు ఇద్దరు కలిసి ఈ అన్నా క్యాంటీన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది సొసైటీలో జనరల్గా ఏంటంటే ఎక్కడైతే ఈ కూలీలు ఉదయాన్నే లేచి అందరూ ఒక దగ్గర చేరి అక్కడి నుంచి బస్సుల్లో కానీ లేదా వేరే వాహనాల్లో కానీ పోతుంటారో ఆ ఏరియాలో పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా హాస్పిటల్స్ ఉండే ఏరియాలో, ఎందుకంటే హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది పేద నిరుపేదలు, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వాళ్ళకి ఎందుకంటే ఈరోజు అన్నా క్యాంటీన్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ సమయంలో ఇడ్లీ, ఉప్మా, పొంగల్ ఉంటుంది. ఒక్కొక్క ఇడ్లీ ₹1 ఇడ్లీ. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ₹1 ఇడ్లీ, ఇన్ని ఇడ్లీ తింటే అన్ని తీసుకోవచ్చు. ఉప్మా వచ్చి ₹5, 200 గ్రాములు. పొంగల్ వచ్చి ₹5, అది 200 గ్రాములు. వాళ్ళు ఎంత కావాల్సి ఉంటే అంత తీసుకోవచ్చు. అదేవిధంగా లంచ్ తీసుకుంటే రైస్ 400 గ్రాములు ఇవ్వడం జరుగుతుంది. పప్పు కానీ సాంబార్ ఐటెం ఉంటుంది, కర్రీ ఉంటుంది, ఒక పికిల్ ఉంటుంది, ₹5. అయితే ఈరోజు అక్షయ పాత్ర వాళ్ళతో టైఅప్ చేసాము. ఈరోజు తయారు చేయడానికి అయ్యే ఖర్చు ₹30 అవుతుంది. ₹30 లంచ్కి అవుతుంది. దాంట్లో ₹5 ఇక్కడ భోంచేసేవాళ్ళు కడతారు. మిగతా ₹25 ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది. అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ₹18 దాకా అవుతుంది. ₹18 వాళ్ళు కట్టేది కేవలం ₹5, మిగతాది ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది. ఈ విధంగా పేదలు నిరుపేదల కోసం 200 కోట్లని ఈ ప్రభుత్వం బడ్జెట్లో పెట్టాం. అంటే బడ్జెట్లో పెడితేనే ఇది పర్ఫెక్ట్గా జరుగుతుందని ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో పెట్టించారు. తర్వాత రాబోయే 2 నెలలు ఈ యొక్క 200 క్యాంటీన్స్ కంప్లీట్ చేసి ఫేజ్ 2లో ఆ 100 క్యాంటీన్స్ కూడా కంప్లీట్ చేసి ఫేజ్ 3లో రూరల్ ఏరియాలో కూడా టేకప్ చేస్తాం. అయితే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అర్బన్ ఏరియాలో కంప్లీట్ చేయండి, తర్వాత రూరల్ ఏరియాలో ఫేజ్ 3లో తీసుకోమన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడి సంక్షేమం చుట్టమే ఈ తెలుగుదేశం ప్రభుత్వం. దానికి నిదర్శనం ఇది. మన ముఖ్యమంత్రి గారికి రావటం, ముఖ్యమంత్రి గారికి టూర్ చేసినప్పుడు ఆ యొక్క లేబరు ఉదయాన్నే మార్నింగ్ 7 గంటకి 6 గంటకి రావటం, రోడ్లలో సెంటర్స్లో ఉండటం, వెహికల్స్ ఎక్కువ ఇవన్నీ చూడటం, ఇవి చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెంటనే స్టార్ట్ చేయమని ఆదేశించడం. నిన్నే ఆదేశించారు. నిన్న ఆదేశిస్తే ఇవాళ యాక్చువల్గా స్టార్ట్ చేశాం. ఖచ్చితంగా పేద ప్రజలకి రాష్ట్రంలో అన్ని విధాల అన్ని సంక్షేమ పథకాలు అదే చేయటమే ఈ తెలుగుదేశం ప్రభుత్వం. పద్మావతి నగర్లో నూతన శ్రీకృష్ణ ఆలయానికి మంత్రి అఖిలప్రియ, మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి భూమి పూజ చేశారు. నంద్యాల పద్మావతి నగర్లో ఉన్న మున్సిపల్ స్థలంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తొలగించారని యాదవ కులస్తులు బుధవారం నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం మంత్రి అఖిలప్రియ, మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డిలు సంఘటనా స్థలానికి వచ్చి యాదవ సంఘ నేతలతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించారు. అనంతరం కృష్ణ మందిరానికి 7 సెంట్ల స్థలాన్ని మంత్రి అఖిలప్రియ ముఖ్యమంత్రితో మాట్లాడి మంజూరు చేశారు. పద్మావతి నగర్లో నూతన శ్రీకృష్ణ ఆలయానికి మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఆలయ నిర్మాణానికి మంత్రి అఖిల 50,000, మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి 50,000, డాక్టర్ రవికృష్ణ 25,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ, గతంలో శ్రీకృష్ణ ఆలయానికి ముఖ్యమంత్రి స్థలం కేటాయిస్తామని మాట ఇచ్చారని, ఈ రోజు ముఖ్యమంత్రితో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగిందని, వారికి కావలసిన స్థలం కంటే ఎక్కువనే ఇవ్వమని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. చాలా సంతోషంగా ఉంది. కట్టుబడి ఈ రోజు మరి ఎవరు ఊహించిన స్థాయిలో ఇది సాధన చేయించుకున్నారు మీరందరూ కలిసి. నిన్న జరిగిన కార్యక్రమం కూడా చూసుకుంటే రిజర్వ్డ్ ల్యాండ్స్ మీద మామూలుగా అయితే మనం పెట్టడానికి ఒప్పుకోరు, కానీ ప్రభుత్వం కూడా ఈరోజు మరి యాదవులకి తప్పకుండా గుడి కట్టించాలి, మరి కృష్ణుడి దేవుడు గుడి కట్టియాలని చెప్పి కూడా
మరి నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఏదైతే మన శేఖర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే మీకు ఎంత స్థలం కావాలంటే కృష్ణుడికి నేను ఇస్తానని చెప్పి ఆయన చెప్పడము నిజంగా ఈ రోజు మీరందరూ కలిసి రావడంతో సాధ్యమైంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రెడిట్ అంతా మీ అందరికీ పోతుందని కూడా తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ రోజు మరి కృష్ణుడి దేవుడు ఈ టెంపుల్ కట్టడానికి కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఆయన చేయాల్సింది ఏంటంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండాల్సింది. సరే మీ సైడ్ నుంచి ఒకటి ఉంది, ఆయన సైడ్ నుంచి ఒకటి ఉంది కాబట్టి రెండు పక్కన పెడితే ఈ రోజు ఇది సాధ్యమైంది. కాబట్టి దీనికి సంబంధించిన ఏదన్నా కూడా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు టెలికాన్ఫరెన్స్ కూడా జరిగింది. టెలికాన్ఫరెన్స్ లో కూడా మరి సోమిరెడ్డి గారు మేము అందరం మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఇది ఏదైనా నేను హామీ ఇచ్చింది తప్పకుండా నెరవేర్చాలి. శేఖర్ పేరు కూడా తీసి ఆ అబ్బాయి నన్ను అడిగాడు కాబట్టి మరి ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా నేను మాట ఇచ్చానని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు శంకర్ గాని శేఖర్ గాని మన కత్తి శంకర్ గాని ఇంకా మిగతా అందరు పెద్దలు కూడా ఈ రోజు నిన్న ఇంటికి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. అందరు కూడా చెప్పడం జరిగింది, తప్పకుండా మీకు స్థలం ఇవ్వకుండా పోయేదానికి అవకాశమే లేదు, తప్పకుండా మీకు గుడి కట్టిస్తామని చెప్పడము. మరి ముఖ్యమంత్రి గారితో ఈ రోజు మాట్లాడి మేము అన్ని హామీలు తీసుకొని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీకు అవసరమైతే ఇంకా కావాల్సిన దానికన్నా ఎక్కువ ఏమన్నారు సీఎం గారు. సో మీకు బాగా బ్యూటిఫికేషన్ చేసుకోండి, చుట్టూ చెట్లు నాటుకోండి, బాగా గార్డెన్ పెట్టుకోండి. కృష్ణుడి దేవుడి టెంపుల్ కి మాకు ఇంటికి దగ్గర కాబట్టి మేము కూడా రోజు ఈవినింగ్ రావడానికి ఉంటుంది. కాబట్టి ఈ టెంపుల్ కి మరి ఏవి సుబ్బారెడ్డి గారు 50,000, నేను కూడా ఒక 50,000 ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈరోజు యాక్చువల్ గా శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు, శంకర్ చెప్పినట్టు తప్పు చేసినారు. కానీ యాదవుల సంఘటిత శక్తి వల్లనో ఈ భగవాను కృషి వల్లనో తప్పు ఒప్పై కూర్చుంది. కాబట్టి మళ్ళా ఈ తప్పులు జరగకుండా ప్రభుత్వానికి మీరు కూడా సహకరించవలసిన సామాజిక బాధ్యత మీ మీద ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ మంచి సెంటరు, ఈ పద్మావతి నగర వాసులకు మనకు రామాలయము అవి ఉన్నాయి, చాలా రద్దీగా ఉండేది. ఇక్కడ టెంపుల్ రావడం కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఒక యాదవులకే కాదు శ్రీకృష్ణుని భక్తులకు అందరికీ ఇక్కడ గుడి వెళ్చడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ గుడి నిర్మాణానికి నా వృత్తాభక్తిగా మొట్టమొదటిగా 50,000 రూపాయలు. నిన్న కమిషనర్ గారు వచ్చి ఇక్కడ చూపించిన తర్వాత నేను ఇక్కడికి రాలేదు, ఇక్కడ లేనని చాలా మంది బాధపడ్డారు. మినిస్టర్ గారిని, రెడ్డి గారిని నాకు సహాయ శక్తులు ఎంత అవుతుందో అంతా వాళ్ళ మీద పోరాటం చేసి వాళ్ళతో జీవితం మాట్లాడే విధంగా కృషి చేశాను. అందరూ ఎవరు ఏమనుకోవచ్చని చెప్పుకోండి. వెల్ ఫ్యామిలీ సుబ్బారెడ్డి గారు కానీ కుటుంబ ఫ్యామిలీ అఖిలప్రియ గారు లాస్ట్ కు తన సొంత స్థలం ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. భూమానాయరెడ్డి గారి కుటుంబం ఉంటే ఆ విధంగా ఉంటుంది. ఏది మీకు లేకపోతే నా స్థలం ఇస్తానని చెప్పి వాళ్ళ ఇంట్లో కట్టుకునే స్థలం ఇస్తానని చెప్పి కూడా చెప్పారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేమైతే అది తీసుకోవడానికి సిద్ధంగా లేవని కూడా యాదవులు అందరం కలిసి చెప్పాము. విజ్ఞతకు మన విజ్ఞాపన పత్రాన్ని మన్నించి ఈరోజు మేడం అఖిలప్రియ మేడం గారు, ఏవి సుబ్బారెడ్డి అన్నగారు, శ్రీధరెడ్డి అన్నగారు వచ్చేసినారు. వాస్తవంగా జరిగినది ఏంటంటే మాకు చంద్రబాబు నాయుడు గారు యాదవులు అంటే ఎంతో ప్రీతి. ఆయన ఇచ్చిన మాట కట్టుబడి యాదవుల కోసం, యాదవ మంత్రివర్గం కోసం 70% యాదవులకి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఏది ఒకటే కాన్సెప్ట్, మనం ఇచ్చినాము మాట, ఎక్కడ వేసుకుంటే అక్కడికి వాళ్ళకు స్థలం ఇవ్వాలని ఆర్డర్ జారీ చేసినారు. మధ్యన ఏదో కొంచెం క్లారిఫై సరిగా లేక లేట్ జరిగింది. మాకు బాధాకరమైన విషయం ఏంటంటే అర్ధరాత్రి మేము ఫ్యామిలీలతో వచ్చి హోమాలు చేసుకొని విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట చేసి మేము పెట్టుకునే దానికి కమిషనర్ గారు వచ్చారు. కమిషనర్ గారు వచ్చి మీకు ఇచ్చిన మాట కట్టుబడినారు సార్, మీకు మాకు ప్రత్యేక ధన్యవాదములు. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఈరోజు నేను చెప్తున్నాను, మాకు ఈ రోజు కూడా రేపు పొద్దున వేరే వాళ్ళు వచ్చి మాకు ఏదైనా కానీ మాకు ఎవిడెన్స్ లేదు కాబట్టి కమిషనర్ గారు తీసేసినారు. కాబట్టి రేపు పొద్దున మళ్ళా ఇష్యూ రావచ్చు. కాబట్టి సార్ మేము మీ మంత్రి గారు కూడా ఒకటే చెప్పేది, మాకు ఏదైనా ఒక ఆర్డర్ జీవో పాలు చేసి మాకు ఒకటి ఇచ్చేస్తే మేము సుందరంగా కట్టుకుంటాము. ఇది చుట్టుపక్కల పద్మావతి నగర్ ప్రజలు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మాకు చాలా విశాలవంతంగా అందంగా విగ్రహాన్ని తీసుకుంటున్నారు. ఈ వంతు నా సాయంగా కూడా నా వ్యక్తిగతంగా టెంపుల్ నిర్మాణానికి 1,00,000 రూపాయలు ఇస్తానని ప్రమాణం కాదు, మొత్తం ఒక హిందూ సమాజానికి కూడా ఒక సుదినం. ఎందుకంటే కృష్ణ దేవాలయము
మొన్న రాత్రి ఇక్కడ ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆ ముహూర్తం సందర్భంగా అది బలమైన ముహూర్తమో ఏమో తెలియదు, కానీ ఆ ముహూర్త బలంగానే ఈరోజు మళ్ళా మనకు ఏదైతే గుడి ఇక్కడ వద్దోనే గుడిని మళ్ళా ఆ శ్రీకృష్ణ భగవానుడే ఇక్కడ నిర్మించదలిచాడు. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, ఒక ఏవి సుబ్బారెడ్డి కానీ, శ్రీధర్ రెడ్డి కానీ, అలాగే మా మంత్రివర్యులు అఖిలప్రియ మేడం కానీ, అలానే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, గాలి బుద్ధికృష్ణ గారు కానీ, ప్రతి ఒక్కరు ఈ రోజు ఉదయం 8:15 నుంచి టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది. నేను కూడా నాతో పాటే లాడ్జింగ్ లో కూడా ఉన్నాను, మాట్లాడుతుంటే కూడా టెలికాన్ఫరెన్స్ లో దీని గురించి మొత్తం సమస్యనంతా చెప్పారు. ఆయన ఒకటే చెప్పాడు, దానికంతా జీవో కూడా మేము తయారు చేసి పంపుతామన్నారు. కాబట్టి వారికి చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం మా యాదవ సంఘం తరఫున కూడా. అదేవిధంగా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని బూత్ స్థాయి అధికారులు అతి జాగ్రత్తగా నమోదు పరచాలని నంద్యాల ఆర్డీఓ రామసుందర్ రెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల బూత్ స్థాయి అధికారులకు మరియు సూపర్వైజర్స్ కు జరిగిన శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక శాసనసభ్యులు హఠాత్ మరణం చెందినందున మార్చి 12వ తారీఖు నుండి ఖాళీగా ఉన్నదని, ఎన్నికల నియమావళి చట్ట ప్రకారం ఖాళీ ఏర్పడిన 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుందని, ఈ నెలాఖరుకు 6 నెలలు పూర్తి కానున్నందున ఎన్నికల కోడ్ కూడా రావచ్చునని అన్నారు. ఎన్నికల నిర్వహణ సమయంలో మన నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిని కూడా నియమించుతారని, ఎన్నికల సమయంలో బూత్ లెవెల్ అధికారులు అతి జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ఓటర్గా అర్హత కలిగిన వారిని ఓటర్గా నమోదు చేసుకోవాలని, నమోదు సమయంలో ఒకే చిరునామా నుండి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలించి అనర్హులైతే వాటిని తిరస్కరించాలని, మున్సిపాలిటీలో కానీ పంచాయతీ కార్యాలయంలో కానీ మరణ ధృవీకరణ పత్రం జారీ చేసిన వాటిని ఓటర్ లిస్టు నుండి తొలగించాలన్నారు. బూత్ లెవెల్ అధికారులు మరియు సూపర్వైజర్స్ కు ఫారం 6 మరియు ఫారం 7 గురించి వివరించారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన మెళకువల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈరోజు మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. మనకు క్లెయిమ్స్ దగ్గర 12,000 క్లెయిమ్స్ వచ్చాయి మనకు ఇంక్లూషన్స్ కోసం. సో ఈ క్లెయిమ్స్ అన్నిటిని కూడా మనం ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేయడానికి కోసం బిఎల్ఓస్ అందరినీ రమ్మన్నాము. 239 బిఎల్ఓస్ కూడా వచ్చారు మన దగ్గరికి. సో వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరికీ కూడా మనము పోలింగ్ స్టేషన్ వైజు మనకు వచ్చిన ఫామ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేసి ఆ వ్యక్తి నిజంగా అర్హుడా కాదా అని డిసైడ్ చేసి మనకి ఇస్తారు. అర్హుడు అయితేనే మనం ఇంక్లూడ్ చేస్తాం, అర్హుడు కాకపోతే ఇంక్లూడ్ చేయం. నార్మల్గా ఒక నార్మల్ రెసిడెంట్ అయితేనే మనం ఇంక్లూడ్ చేస్తాము. ఒక ఫేక్ అడ్రస్లు ఫేక్ ఇవన్నీ ఇచ్చినంత మాత్రాన ఎవరిని ఇంక్లూడ్ చేసే ప్రసక్తి ఉండదు. రెండోది, ఇటువంటి మిస్లీడ్ చేస్తే మనము సిఆర్బీసీ ఐబీసీ ప్రకారం, అలా కాకుండా పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళందరినీ దీనికోసమని ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా ఈరోజు ఏర్పాటు చేశాము. వీళ్ళందరికీ బిఎల్ఓస్ అందరికీ కూడా ఈరోజు ఈ లిస్టులు ఇచ్చేసి కాన్స్టిట్యున్సీ వాళ్ళ పోలింగ్ స్టేషన్ పరిధిలోకి పంపించి ఎంక్వైరీ చేసి అర్హులైన ప్రతి ఒక్క ఓటర్ను కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంకా ఓటు లేదు వాళ్ళు అనుకున్న వాళ్ళు దయచేసి మీరు ఫామ్ 6 ఆన్లైన్ అయినా మీరు సబ్మిట్ చేయొచ్చు, లేకపోతే మీరు తహసీల్దార్ ఆఫీస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్లో కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బల్క్ వాటిని మేము ఒప్పుకోము. బల్క్గా 10 తీసుకొని 20 తీసుకుంటే ఒప్పుకోము. ఏ వ్యక్తి అయితే ఇంక్లూడ్ కావాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మాత్రమే రావాలి, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అమ్మ నాన్న, రక్త సంబంధికులు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చేస్తే తీసుకుంటాం. అంతే తప్ప 10-20 తీసుకునే బల్క్లో తీసుకునే ప్రసక్తే ఉంటుంది. ఆన్లైన్లో బల్క్లో చేసినా కూడా ఆటోమేటిక్గా మా కమిషన్ నుంచి వస్తుంది. ఈ ఫలానా 500, ఈ ఫలానా 1000 బల్క్లో చేశారనేది మాకు వస్తుంది. ఆటోమేటిక్గా దాని మీద స్పెషల్ కేర్ ఉంటాం. వాటిని బ్లాక్ మనకు అంటే ఒక ఐపీ అడ్రస్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి దాని మీద స్పెషల్ కేర్ తీసుకొని ఉంటాం మేము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్యామ్నగర్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి అఖిల, టీడీపీ అభ్యర్థి భూమ బ్రహ్మానందరెడ్డి. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రులు అఖిలప్రియ, నారాయణ. యాదవుల సమస్యలను పరిష్కరించిన మంత్రి అఖిలప్రియ, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి.
ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన మెళకువలను వివరించిన ఆర్డీఓ రామసుందర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.